వెల్కమ్ బ్యాక్ టు నేను మీ బంజారా పిల్ల సిరిని. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మీరు చూస్తే బాగుంది. సో చాలా బాగుంది. ఇది ఏంటిదంటే మా టౌన్లో, ఇక్కడ కామారెడ్డి టౌన్లో ఈ సెలబ్రేషన్ చేసుకుంటామండి. ఇది మా బంజారాలకు ప్రత్యేకమైనది. సో విలేజ్లోనే కాకుండా మేము ఇక్కడ టౌన్లో కూడా జరుపుకుంటాము. సో కామారెడ్డి టౌన్లో జరుపుకుంటాము మేము. సో అక్కడనే వెళ్తాము. 9 days తీజ్ ఉంటుందండి. సో ఈ 9 days తీజ్ అనేది ఏంటిదంటే నేను లాస్ట్లో చెప్తానండి. 9 days అయిపోయిన తర్వాత తీజ్ యొక్క స్పెషల్ ఏంటిది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకు చేసుకుంటారో, ఎవరు చేసుకుంటారు అనేది కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు కొంచెం కొంచెం నేను దీంట్లో యాడ్ చేస్తాను చూడండి. సో తీజ్ అనగానే ఏంటిదంటే మా గోధుమలు ఉంటాయంటే ఆ గోధుమల బుట్టలలో వేస్తాం మేము. సో ఫస్ట్ ఆఫ్ డే తీజ్ సెలబ్రేషన్ అనేది. సో బాయ్సెస్ కానీ గర్ల్సెస్ కానీ అందరు కలిసి, పిల్లలే కానీ చాలా కలిసి ఆనందంగా ఆడుకుంటున్నారు. అతను కోలాటం నేర్పే కొరియోగ్రాఫర్ కూడా వస్తాడండి. చూడండి మీరు ఇక్కడ మేమైతే డ్యాన్స్ చేస్తున్నాము. చూడండి మీరు ఇక్కడ తీజ్ అనేది ప్రత్యేకంగా పెళ్ళి కానీ ఆడవాళ్ళే చేసుకుంటారు. వాళ్ళైతే 9 days వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోనండి. ఒకవేళ తీసుకున్నా కూడా మేము చేసుకుంటున్న తీజ్ అనేది కూడా వంగిపోతుంది అన్నట్టు. వాళ్ళు ఉపవాసం ఉండేసి అంత ఆకుపచ్చని కూరలు తినాలి, ఒక రొట్టె తినాలి అంతే. అన్నం కూడా తినద్దండి. సో వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్లో ఏమైనా కొంచెం కారం తిన్నా కూడా అది అదేంది మనం గోధుమ మొలకలు అనేది కొంచెం ఎర్రగా వస్తాయండి. సో వాళ్ళైతే ఆకుపచ్చని కూరలు తీసుకుంటారు. మళ్ళీ ఏదైంది రొట్టెలు తీసుకుంటారు. అన్నం అయితే అసలే ముట్టరు 9 days. అది కూడా తలస్నానం చేసుకోవాలి డైలీ. చలి స్నానంతోనే చేయాలి డైలీ. సో అక్కడికి వెళ్ళాము మేము 7-7:30కి అట్లా వెళ్ళేసి ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము మేము ఇక్కడ టౌన్లో అయితే. సో అక్కడనే అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. మీరు సో ఇక్కడ చూడొచ్చు. అందరం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాము. సో డే అంతా కూడా కష్టపడి కూడా కొంచెం సేపు అయినా ఆనందంగా ఉండకపోతే ఎందుకంటే ఆ లైఫ్ మనకు అనవసరం కదా. సో మేము అవన్నీ పట్టించుకోకుండా డే అన్ని ఎంత లైఫ్ బిజీ ఉన్నా సరే మేము టైం స్పెండ్ చేయడానికి వెళ్తాం. తీజ్ దగ్గర అయితే తీజ్ వచ్చిందంటే చాలు మాలో అయితే ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆంటీస్ కానీ, పిల్లలు కానీ, అంకుల్స్ కానీ, బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే తీజ్ అనగానే పరిగెత్తుకుంటూ లేచి డ్యాన్స్ చేస్తారండి. సో మీరు ఇక్కడ చూడండి కోలాటాలు ఆడుతున్నారు అక్కడ. సో
సో మీరైతే డ్యాన్స్ చూసేసారు కదండి. సో నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేశాను దీంట్లో. నేను డైరెక్ట్ మ్యూజిక్ ప్లే చేద్దామంటే కాపీరైట్ పడేస్తుందండి. కాపీరైట్ పడితే మళ్ళీ మన వీడియో అన్నీ డిలీట్ చేసేస్తారు వాళ్ళు. లేకపోతే నేను అదే డైరెక్ట్ నేను ఏ వీడియోలో సాంగ్ చేశారో అదే వీడియో పెడదాం అనుకున్నానండి. సో పాసిబుల్ కాదు, వాళ్ళు కాపీరైట్ అని పెట్టేస్తారు. మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ ఆంటీస్ వాళ్ళు కూడా మళ్ళీ దుంకినారు. ఆంటీస్ వాళ్ళు అసలు ఎనర్జీ అయితే అస్సలకి తగ్గుతలేదండి. ఎక్కడ కూడా తగ్గేది ఆంటీ వాళ్ళ ఎనర్జీస్ అయితే. గర్ల్స్ అయినా కూడా కొంచెం చేయకుండా ఉంటారు, కానీ అది కూడా ఆంటీస్ అయితే అస్సలు ఉండారండి. వాళ్ళు ఎంత చక్కగా ఎంత బాగా చేస్తారో నిజంగా డ్యాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ మీ సిటీలో కానీ ఎక్కడైనా తీజ్ జరుపుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు. మొన్న రీసెంట్లీగా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా జరిగినాయండి మన బంజారా తీజ్ సెలబ్రేషన్ అనేది. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఈ తీజ్ అనేది తరతరాలుగా వస్తున్నది అండి. మనకైతే తీజ్ కానీ శీతల ఫెస్టివల్ కానీ ఇంకా అదేంది బారాంత్ ఖైర్ అనేది కూడా ఉంటుంది మా దాంట్లో. అది కూడా చాలా తరతరాలుగా వస్తుంది. మేమైతే దాన్ని అనుసరిస్తూనే ఉన్నాము. ఇక్కడ కూడా ఎవరు కూడా ఎంత జాబ్ చేసినా కూడా తమ సాంప్రదాయాలను ఆచారాలను కూడా ఎవరు కూడా పోగొట్టుకోరండి. సో మేము కూడా అలా పోగొట్టుకోకుండా మేము టౌన్లో ఉన్నా సరే విలేజ్లో ఉన్నా సరే అనేదర్ సిటీలో ఉన్నా కూడా సరే మా సాంప్రదాయాన్ని అయితే మేము నిలబెట్టుకుంటున్నామండి. సో మరి ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నాం అనేది కూడా మీరు కూడా కమెంట్ చేసేయండి. అండ్ మీ విలేజ్లో కూడా చేస్తే నాకు కామెంట్ చేసేయండి. సో ఒకవేళ చేయకపోతే కూడా కమెంట్ చేసుకోండి. మోస్ట్ అయితే బంజారా వాళ్ళు అయితే కంపల్సరీ అండి, కంపల్సరీ అంటే కంపల్సరీ తీజ్ ఫెస్టివల్ అయితే చాలా జరుపుకుంటారు వాళ్ళైతే. ఒక్కసారి కూడా మీరు ఇక్కడ చూసేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అదేదో దాండియా సాంగ్ అండి. ఆ దాండియా సాంగ్ మీద మంచిగా ఇట్లా స్ట్రేట్గా నిల్చొని వాళ్ళందరికీ దాండియా నేర్పిస్తున్నారు. కొరియోగ్రాఫర్ అయితే చూడండి ఎంత చక్కగా చేసుకుంటున్నారు. మంచిగా చాలా యూనిటీగా ఉండేసి కలిసిమెలిసి ఉండేసి చాలా చక్కగా చేసుకుంటున్నారు. మీరు కూడా ఎలాగ చేసుకుంటారో ఒకవేళ చేసుకుంటే నాకు కమెంట్ చేసేయండి. సో మంచిగా దాండియా నేర్పిస్తున్నాడు తనైతే చాలా బాగా చాలా చక్కగా నేర్పిస్తున్నాడు. ఒకవేళ డ్యాన్స్ రాకపోయినా కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నాడు. ఒకసారి చూడండి తను ఎట్లా చేస్తున్నాడు అనేది.
ఇంకా ఈ వీడియోలో అయితే నేను కనిపిస్తాను, నేను శారీ కట్టుకున్నానా, నేను డ్రెస్ వేసుకున్నా అనేది కూడా నేను కనిపిస్తాను. ఒకవేళ క్లారిటీగా చూసిన వాళ్ళందరికైతే తెలిసిపోతుందండి. చూడండి. సో నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఇది ఒక సాంగ్ అండి, సాంగ్ మీద తను డ్యాన్స్ నేర్పిస్తున్నాడు మాకైతే. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎలా చేస్తున్నాం అనేది కూడా ఒకసారి మీరు చెప్పేయండి. అదొక సాంగ్, ధిమి ధిమి సాంగ్ అనే మీద నేర్పిస్తున్నాడు తను. సో ఎలా చేయాలనేది కూడా నేను ఇక్కడైతే పప్పికి చెప్తున్నాను, ఇంత మినిట్స్ తీయమని చెప్పేసి. సో ఇంకా చాలా బాగా నేర్పిస్తున్నాడు తనైతే. సో మీరు ఇక్కడ చూసేయచ్చు. అండ్ మేమందరం ఇలాగ చేసామండి. సో మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒకవేళ చేస్తే నాకు కమెంట్ చేసేయండి. సో మేమైతే చాలా బాగా దుంకుతున్నాం. సో అక్కడైతే అన్నదాన కార్యక్రమం చేసిరని చెప్పారు కదండి. సో అక్కడ పాపడ్స్ వేశారు, స్వీట్ చాలా బాగుండే. అదైతే స్వీటు, పప్పు, ఆలుగడ్డ, వంకాయ. ఇక్కడ ఆంటీకి వచ్చింది, ఆంటీకి నేను షార్ట్లు తిద్దామని చెప్పేసి ఆంటీకి అడుగుతుంది అన్నట్టు మాట. ఏం కర్రీ పెట్టారు, ఏం పెట్టారు అని చెప్పేసి మా ఆంటీ అయితే అంటుంది. పప్పు కూర పెట్టారు, ఆలుగడ్డ ఫ్రై, ఆలుగడ్డ వంకాయ కర్రీ, ఇంకా సాంబారు, పాపడ్స్, స్వీట్ పెట్టారు అని చెప్పేసి అంటుంది. తినుకుంటానే అంటుంది. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా అంటుంది. సో మా పిల్లకరి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం నేను ఒకసారి వ్లాగ్ తీసాను. సో మేము ఇక్కడ ఇట్లా రాసాము. సో ఏమనుకోవద్దండి, మేము అక్కడ ఎవరు తొక్కము, ఆ ప్లేస్ని అయితే అసలుకే తొక్కము. మీరు చూడండి. సో ఇట్లా జై భవానీ జై శివాలయం అని చెప్పేసి రాసాము. ఇదే మా తీజ్ అండి, డే ఆఫ్ 4th అండి ఇదైతే. సో ఇంత చక్కగా ఉందో చూడండి మీరు కూడా. సో కింద అయితే మంచిగా మొలకలు వస్తాయి. అది లాస్ట్ డే వస్తుంది. ఆ లాస్ట్ డే అయితే నేను చాలా బాగా ఇంకా మంచి వీడియో తీస్తాను. మీరు